హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్కి వెళ్ళే 4 జట్లు ఏవో మన మాజీ క్రికెట్ ఇర్ఫాన్ పఠాన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మాజీ క్రికెటర్లు కూడా చెప్పడం జరిగింది. అయితే ఏ జట్లు ప్లే ఆఫ్కి వెళ్తున్నాయనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మార్చి 20 నుంచి అయితే బ్రహ్మాండంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. తొలి మ్యాచ్లో వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ 6 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుందని చెప్పుకోవచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ ఐపీఎల్ 2024 సీజన్ని భారీగా స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని జట్లు కూడా ఐపీఎల్ కోసం అయితే సిద్ధంగా ఉన్నట్లయితే సమాచారమే. ఇవాళ వచ్చేసరికి సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మధ్య మ్యాచ్ ఉంది. అదేవిధంగా థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్తోని ఒక మ్యాచ్ ఉండేది. ఈరోజు 2 మ్యాచ్లు ఉండడం జరిగింది. అయితే ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్కి వెళ్ళే జట్లు ఏవో అయితే మన మాజీ క్రికెట్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రమైతే చెప్పడం జరిగింది. ఇర్ఫాన్ పఠాన్ ఒక స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ మాత్రమైతే ఐపీఎల్ 2024లో ఈ జట్లకు మాత్రమే ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్, అదే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్తో పాటు కోల్కతా నైట్ రైడర్స్కి ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో వీటితో పాటు ఆర్సీబీకి, సన్ రైజర్స్కి హైదరాబాద్ కూడా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఆ 4 జట్లకే వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే మన ఇర్ఫాన్ పఠాన్ గారు మాత్రమైతే చెప్పడం జరిగింది ఒక స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాత్రమైతే. అదేవిధంగా జట్లు బలాబలాల విషయానికి వచ్చినట్లయితే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అన్ని విభాగాలు చాలా బలంగా ఉంది, చాలా పటిష్టంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ధోని నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే సూపర్ సక్సెస్ సాధిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ధోని కెప్టెన్స్ ఉన్నా లేకపోయినా ప్లేయర్గా కొనసాగినా కానీ చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే ప్లే ఆఫ్ ఖచ్చితంగా చేరుతుందని ఇర్ఫాన్ పఠాన్ గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ముంబై ఇండియన్స్ బలహీనతలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్టయితే లక్నో సూపర్ జాయింట్ వచ్చేసరికి గత 2 సీజన్ నుంచి అద్భుతంగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు. లక్నో సూపర్ జాయింట్ వచ్చేసరికి ప్లేయర్లు మాత్రమైతే అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్భుతంగా రాణిస్తున్నారు. గత 2 సీజన్ల నుంచి అయితే లక్నో సూపర్ జాయింట్ నిలకడగా రాణిస్తుంది. అదే ఈ సీజన్లో కూడా ప్లే ఆఫ్కి ఖచ్చితంగా లక్నో సూపర్ జాయింట్ మాత్రమైతే వెళ్తుందని వాళ్ళతో చెప్పడం జరిగింది. అదేవిధంగా కేకేఆర్ విషయానికి వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ కూడా చాలా బలంగా కనిపిస్తానని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ మరి కేకేఆర్ మాత్రం అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు కేకేఆర్ కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్, అదేవిధంగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్, కేకేఆర్ జట్లకు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నట్లయితే మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఇర్ఫాన్ పఠాన్ చెప్పినట్లుగా ఐపీఎల్ 2024 ఇవే జట్లు ప్లే ఆఫ్కి వెళ్తా లేవైతే చూడాలి. ఇర్ఫాన్ పఠాన్తో పాటు ఇంకా చాలామంది మాజీ క్రికెటర్లు మాత్రమైతే ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్కి వెళ్ళే జట్ల గురించి మాత్రమైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా చెప్పడం జరిగింది. అంబటి రాయుడు ప్లే ఆఫ్కి వెళ్ళే జట్ల విషయాలకు వచ్చినట్లయితే మొట్టమొదటిగా చెన్నై సూపర్ కింగ్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరుతాయని అయితే అంబటి రాయుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా మాజీ స్టీవ్ స్మిత్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్, అదే ముంబై ఇండియన్స్ పేర్లను సూచించడం జరిగింది. అదేవిధంగా ఆర్సీబీ ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉండడం జరిగింది. వీరితో పాటు చాలా మంది క్రికెటర్లు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా మాజీ క్రికెటర్లు అన్ని విశ్లేషణ చూస్తే చెన్నై సూపర్ కింగ్ ఎక్కువ పేర్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ పేరు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్ పేరు, అదేవిధంగా ఆర్సీబీ పేరు మాత్రమైతే చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ అండ్ లక్నో సూపర్ జాయింట్కు వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నట్లయితే మాజీ క్రికెటర్లు మాత్రమైతే చెప్పడం జరిగింది. ఓవరాల్గా మాజీ క్రికెటర్లు చెప్పిన విధంగా చూస్తే ఈ 4 జట్ల పేర్లే ఎక్కువ చెప్పడం జరిగింది. అయితే ఇవే జట్లు ప్లే ఆఫ్ చేరుతాయా లేదా అయితే క్లారిటీ అయితే లేదు. కాకపోతే క్రికెటర్లు మాత్రమైతే చెప్పడం టీమ్స్ మాత్రమైతే ప్లే ఆఫ్కు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువ ఉన్నట్లయితే చెప్పడం జరిగింది.
మరి చూద్దాం ఐపీఎల్ 2024లో వీళ్ళు చెప్పినట్టుగానే జరుగుతుందా లేదా డిఫరెంట్‌గా జరుగుతుందా అయితే మరి కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.